హాయ్ అండి. ఈరోజు మేము మా హస్బెండ్ వాళ్ళ తాతగారు అన్నమాట. ఆయన చనిపోయిన రోజు ఆయన గురుమాతను తీసుకున్నారనమాట. ఆయన తీసుకున్నారనేసి మేము అక్కడ సమాధి దగ్గర ప్రతి ఇయర్ పూజ చేస్తారు. వీళ్ళంతా ఆయన దగ్గర గురుమాతను తీసుకున్న శిష్యులండి. మేము ఎప్పుడూ వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం మేమందరం కలిపి ఫ్యామిలీ అంతా. ఈయన ఆర్మీలో కూడా చేసేవారు. చేసి రిటైర్ అయిపోయిన తర్వాత ఆయనకి ఇలా గురువుగా ఉండిపోవాలి అని చెప్పి అన్ని దేశాలు తిరిగేసి వచ్చేసిన తర్వాత లాస్ట్లో విజయనగరం దగ్గర బొడ్డవలస అనే గ్రామంలోనే వచ్చి కొన్నాళ్ళు గురువు పూజ గురువుగా బోధన చేసంట చనిపోయారు తాతగారు. చనిపోయిన తర్వాత అక్కడున్న భక్తులందరూ కలిపి అక్కడున్న ల్యాండ్లో అనమాట ఆ ప్లేస్లోని తాతగారిని సమాధి చేశారనమాట. అక్కడ మేము ఇయర్ పూజలు చేసుకున్నాం అనమాట. తాతయ్య గారి ఫోటో తీసుకెళ్ళి మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇది మేము మా లైఫ్లో మా ఫస్ట్ టైం అనమాట చేయడము. మేమందరం కలిపి వెళ్ళాం, ఫ్యామిలీ అంతా, అత్తగారు, పిన్ని, మేము, బావగారు అందరం కలిపి వెళ్ళాము. అక్కడున్న లేడీస్లో చాలామంది తాతగారు శిష్యులు అనమాట. ఇక్కడ వైట్ షర్ట్ కూర్చొని తాతగారు ఉన్నారా, ఆయనకి 80 సంవత్సరాలండి. ఆయన చెప్పేవన్నీ వింటుంటే మాకే ఆశ్చర్యం వేస్తుంది. కనీసం మనం కూర్చోడానికి 5 నిమిషాలు కూడా ఒప్పుకోము. అలాంటిది తాతగారు ఎంతలా చక్కగా చెప్పారండి పూజ గురించి, గురువుగారి గురించి అవన్నీ చక్కగా చెప్పి మా అందరితో దంపతుల నా బావగారాలతోటి మాతోటి చక్కగా పూజ చేయించారు. ఇది చాలా చిన్న వీడియో అనిపించింది మాకును. పెద్దలకి ఎలాగైనా చేసుకోవాలి పూజ, ఒక్కసారైనా వాళ్ళు చనిపోయిన రోజైనా గుర్తు పెట్టుకొని వాళ్ళకి నమస్కారం అంటే మేము కంపల్సరీ పెద్దలకి పండగలప్పుడు పెడతాము. కానీ ఇలా ఎప్పుడు నిజంగా చేయలేదండి. మేము ఫస్ట్ టైం వెళ్ళి పూజ చేసుకున్నాం తాతగారికి. మీరు చూసే ఉంటారు తాతగారు అది ఆ పిక్ అనమాట. ఆర్మీలో ఉండేటప్పుడు పిక్. మాకు చాలా హ్యాపీ అనిపించిందండి. కానీ నాకు ఇంకొక విచిత్రం ఏమనిపించిందంటే తాతగారు పాదుకలు ఉంటాయి కదా, కాళ్ళు అచ్చులు ఒక సిమెంట్ దాని మీద తీశారు. ఎలా తీశారో కూడా నేను అడుగుదాం అనుకొని ఈ హడావిడిలో మర్చిపోయాను అసలు. ఆ పాదాలు కూడా అచ్చులు ఎంత బాగా కనిపిస్తున్నాయి తాతగారివి. మాకైతే హ్యాపీ అనిపించింది. ఏదో చిన్న వీడియో క్లిప్ తీసానండి. ఒకవేళ కానీ మీకు కానీ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అంతేకాదు తాతగారితో పాటు కొంతమంది కూడా గురుమతాలు తీసుకున్నారు. వాళ్ళ పిక్స్ కూడా ఇగోండి చూపిస్తున్నాను. ఇది ఒక రూమ్ని ఒక గుడిలా వదిలేశారండి. అందరూ ఆయన దగ్గర గురుమతం తీసుకున్న వాళ్ళు. ఈయన గురువు గారు, మా తాతగారు గురువు గారండి. ఆయన వైట్ కలర్ పంచ చేసుకొని కనిపిస్తున్నారు కదా ఫోటోలోని, ఆయనండి. ఇది కానీ మీకు ఎలా అనిపించింది అంటే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇది మాకు ఒక జ్ఞాపకం కోసం వీడియో తీసుకున్నాను, దాన్ని అప్లోడ్ చేశాను. థ్యాంక్ యూ.